నేచురల్ యాక్టింగ్తో అదిరిపోయే డాన్సులతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలు అయినా స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల అమరన్ వంటి డబ్బింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇందులో శివకార్తికేయన్కు జోడీగా నటించింది. దీపావళి సందర్భంగా థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అమరన్ మూవీలో సాయి పల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఆమె నటించింది అనడం కంటే జీవించింది అనడం కరెక్టేమో. ఎందుకంటే అంత అద్భుతంగా ఆమె తన పాత్రను పోషించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె యాక్టింగ్ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 250 కోట్ల కలెక్షన్ మార్కెట్ను టచ్ చేసింది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ మంచి వసూలు రాబడుతోంది. దీనికి కారణం సాయి పల్లవి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో దీన్ని సాయి పల్లవి సినిమాగానే చూస్తున్నారు. మన దగ్గర ఈ రేంజ్లో ఈ సినిమా ఆడటానికి ఆమెనే మెయిన్ రీజన్ అని చెప్పాలి. నిజానికి అమరన్ విడుదలకు ముందు సోషల్ మీడియాలో సాయి పల్లవిపై గట్టిగా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది. కొందరు కావాలని ఓ పాత వీడియోని తీసుకొచ్చి ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమె నటించే చిత్రాలను బాయ్కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్కి ఏదైనా అడ్డంకులు వస్తాయేమో, ఈ ఎఫెక్ట్ రిలీజ్ మీద ప్రభావం చూపుతుందేమో అని అందరూ ఆలోచించారు. కానీ పల్లవి పెర్ఫార్మెన్స్ ముందు ఏ కాంట్రవర్సరీ నిలబడలేకపోయింది. కాంట్రవర్సరీ మర్చిపోయి ఆడియన్స్ సాయి పల్లవిని అక్కున చేర్చుకున్నారు. ఏమీ పట్టించుకోకుండా అమరన్ చిత్రాన్ని ఆరాధిస్తున్నారు. ఆమె నటనకు స్టాండింగ్ ఓవేషన్ కూడా అందుకుంది. రియల్ లైఫ్ క్యారెక్టర్లో అంతే అద్భుతంగా సహజంగా నటించిందని అంతా కొనియాడుతున్నారు. ఇప్పుడు కేవలం ఆమె కోసం థియేటర్లకు వస్తున్న ఆడియన్స్ ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి ప్రేమ ఆదరణ చాలా తక్కువ మంది హీరోయిన్లకే దొరుకుతుంది. ప్రేమం అనే మలయాళ మూవీతో తొలిసారిగా హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అప్పటి నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్ ఎంచుకుంటూ వచ్చింది. నటనకు స్కోప్ ఉండే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో వచ్చిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి లాంటి విజయవంతమైన చిత్రాలు ఆమె స్క్రిప్ట్ జడ్జిమెంట్ను ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేశాయి. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య లాంటి హీరో ఆమెను కింగ్ ఆఫ్ ది బాక్స్గా అభివర్ణించారు. గ్లామర్ రోల్స్ చేయకుండా, కమర్షియల్ సినిమాల్లో నటించకుండానే ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరచుకోవడం, వరుస హిట్లు సాధించడం ఈ జనరేషన్లో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆమె కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. అమరంతో మంచి హిట్ కొట్టిన సాయి పల్లవి వచ్చే ఏడాది తండేల్ మూవీతో రానుంది. లవ్ స్టోరీ తర్వాత చైతు పల్లవి కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఇది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.